ఐఎల్డీ లక్షణాలు ఎలా ఉంటాయి, మనకు ఎప్పుడు మనం ఐఎల్డీని సస్పెక్ట్ చేయాలి. చాలామంది ప్రోగ్రెసివ్ బ్రెత్లెస్నెస్ అంటాం, మనకి స్లో వాళ్ళకి ఆయాసం పెరుగుకుంటూ వస్తుంది టైం పీరియడ్తో పాటు. అంతేకాకుండా డ్రై కాఫ్ ఉంటుంది చాలామందికి, అస్సలు తగ్గదు, ఎన్ని మెడిసిన్ ఇచ్చినా తగ్గకుండా ఉండదు. ఇవి 2 కామన్ సిమ్టమ్స్. అంతేకాకుండా బ్రెత్లెస్నెస్ కాఫే కాకుండా కొద్దిమందికి ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజ్ రిలేటెడ్ సిమ్టమ్స్తో కూడా మనకు ప్రజెంట్ అవుతారు. కొంతమంది స్కిన్ ర్యాషెస్ కానీ, స్వాలోయింగ్ డిస్కంఫర్ట్స్ కానీ ఇవి ఉన్నప్పుడు మనం పేషెంట్స్ను రిపీటెడ్గా కనెక్టివ్ టిష్యూ డిసీజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ గురించి అడిగినప్పుడు మనం ఈ ఐఎల్డి ప్లస్ ఆస్కల్టేషన్లో మనకి క్రాకిల్స్ ఉంటాయి. ఆ క్రాకిల్స్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ క్రాకిల్స్ ద్వారా కానీ, లేదంటే జనరల్ ఎగ్జామినేషన్ క్లబ్బింగ్ అని ఉంటుంది మనకి. ఆ క్లబ్బింగ్ చూసినప్పుడు కానీ మనకి జనరల్గా ఐఎల్డి అయ్యి ఉండొచ్చు అని మనం సస్పెక్ట్ చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.